వెల్కమ్ టు మరో కురుక్షేత్రం. నేను పావని. టాప్ 10 నేషనల్ న్యూస్ కి స్వాగతం. సినిమా థియేటర్లకు 16 ఏళ్లలోపు పిల్లలు వెళ్లే సమయ వేళలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు 16 ఏళ్లలోపు పిల్లలను థియేటర్లోకి అనుమతించొద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు అన్ని వర్గాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని కోర్టు సూచించింది. సినిమా టికెట్ల ధరల పెంపు, ప్రత్యేక షోల అనుమతి వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా జస్టిస్ బి విజయసేన్ రెడ్డి ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేశారు. వేలపాల లేని షోలకు పిల్లలు వెళ్లడం వల్ల వాళ్ల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. తదుపరి విచారణను ఫిబ్రవరి 22కు వాయిదా వేసింది. ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్ పెద్ద దెబ్బ కొట్టిన సంక్రాంతికి వస్తున్నాంతో సేఫ్ అయ్యారు దిల్ రాజు. దాంతో పీడకలలా మారాల్సిన సంక్రాంతి కాస్త హ్యాపీగానే గడిచింది. కాకపోతే ఈ క్రెడిట్ మాత్రం ఖచ్చితంగా వెంకటేష్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతికి తీసుకురావాలని గట్టిగా పట్టుబట్టింది వెంకీనే. గేమ్ చేంజర్ పై భారీగా పెట్టుబడి పెట్టారు దిల్ రాజు. ఈ సినిమాకు వీలైనంత తక్కువ పోటీ ఉండాలని భావించారు. తన సినిమా సంక్రాంతికి వస్తున్నాం కూడా గేమ్ చేంజర్ కు పోటీ రాకూడదని అనుకున్నారు. వెంకీ అనిల్ రావుపూడి కాంబో అంటే మినిమం గ్యారెంటీ ఉంటుందని దిల్ రాజు కి తెలుసు. అందుకే సంక్రాంతి హడావుడి అయిపోయిన తర్వాత మెల్లగా విడుదల చేద్దాం అనుకున్నారు. కానీ వెంకీ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయాల్సిందే అని పట్టుబట్టినట్టు తెలుస్తోంది. ఈ విషయమై దిల్ రాజుతో పలు దఫాలుగా చర్చలు కూడా జరిపారు. ప్రతి మీటింగ్ లోనూ ఈ సినిమాని సంక్రాంతికి తీసుకురావాల్సిందే అని గట్టిగా చెప్పినట్టు టాక్. అయితే దిల్ రాజు ఎప్పుడు బయటపడలేదని, సరైన సమయం చూసుకొని వెంకీకి నచ్చజెప్పి ఎలాగైనా వాయిదా వేయించాలని అనుకున్నారంట. అనిల్ రావిపూడి కూడా ఈ సినిమాకు సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ ఫిక్స్ చేసి మానసికంగా దిల్ రాజుని సన్నద్ధం చేసేశాడు. మరి ఇవన్నీ దిల్ రాజుకి ముందుకు కదలనివ్వకుండా చేసేసాయి. గేమ్ చేంజర్ కి సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి 4 రోజుల గ్యాప్ ఉంది కాబట్టి దిల్ రాజు కూడా కాస్త ధైర్యం చేయగలిగారు. ఒకవేళ ఈ సినిమా సంక్రాంతికి రాకపోతే ఈ స్థాయిలో వసూళ్లు చూడడం అసాధ్యం. ఇప్పుడు దిల్ రాజు కూడా అదే రియలైజ్ అయ్యారు. గేమ్ చేంజర్ మూడ్ లో వెంకటేష్ సినిమాని కాస్త వాయిదా వేసినా ఈ గొప్ప విజయాన్ని చేజేతులా దూరం చేసుకునేవాళ్ళు. మరి ఇప్పుడు వెంకటేష్ పట్టుదలే ఈ సినిమాని దిల్ రాజు ని గట్టెక్కించింది. ఏపీలోని అన్నమయ్య జిల్లాలో మొలకల చెరువు కేజీబీవి పాఠశాలలో జరిగిన పాఠశాల తనిఖీలలో దారుణ విషయాలు బయటకు వచ్చాయి. ఆడపిల్లలు నెలసరి సమయాల్లో శానిటరీ ప్యాడ్స్ అడిగితే పీరియడ్స్ చూపించమన్నారు అని బాలికలు వాపోయారు. తలస్నానం చేస్తే 100 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తెల్లవారుజామున 4 గంటలకి లేపి చపాతీలు చేయించుకుంటున్నారని తెలిపారు. పురుగుల అన్నం పెడుతున్నారని, ప్రశ్నిస్తే మార్కులు తగ్గిస్తామని బెదిరిస్తున్నారని బాలికలు తెలపడం జరిగింది. మరో 3 రోజుల్లో కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేంద్రం ఏ రంగాలపై వరాలు కురిపిస్తుందోనని అందరూ ఎదురు చూస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్ చేసిన సూచనలు చర్చనీయాంశమైనాయి. మహాకుంభమేళా జరుగుతున్న వేళ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు పై మళ్లీ చర్చ మొదలైంది. నిన్న ప్రయాగ్రాజ్ లో నాగా వివిధ అఖండ సాధువులతో హెచ్ఎం అమిత్ షా సుదీర్ఘంగా చర్చించారు. వారు సనాతన పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిసింది. అలాగే ఆలయాలు, దేవుడి మాన్యాలు, ఆస్తులను ప్రభుత్వ పరిధి నుంచి తప్పించాలని కోరారు. గతంలో పవన్ కళ్యాణ్ సైతం ఇదే డిమాండ్ చేశారని తెలిపారు. ప్రధాని మోడీ ఫిబ్రవరిలో వైట్ హౌస్ కి రావచ్చని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. సోమవారం ఉదయం ఆయనతో సుదీర్ఘంగా మాట్లాడినట్టు తెలిపారు. మోదీ వైట్ హౌస్ కు వస్తారు, వచ్చే నెల ఫిబ్రవరిలో రావచ్చు. మాకు భారత్ తో మంచి అనుబంధం ఉందని, చాలా అంశాలపై మోడీతో చర్చించాలని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. భూకంపాలను తట్టుకునే విధంగా భవనాలను రూపొందించేందుకు అత్యాధునిక పరిజ్ఞానం, వినూత్న పద్ధతులు అందుబాటులో ఉన్నాయని ఎన్ఐటి సురత్కల్ మాజీ డీన్ ప్రొఫెసర్ కట్టా వెంకటరమణ తెలిపారు. గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని సివిల్ ఇంజనీర్ విభాగం ఆధ్వర్యంలో ఇంజనీర్ భూకంప శాస్త్రం, గత భూకంపాల నుంచి నేర్చుకోవడం అనే అంశంపై ఆయన ఆతిథ్య ఉపన్యాసం ఇచ్చారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ మాజీ మంత్రి తాటికొండ రాజయ్య తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
కడియం అంత చూసే వరకు నేను నిద్రపోను. స్టేషన్ ఘన్పూర్ లో ఏ అభివృద్ధి లేదు. అవకాశవాది ఏమన్నా కడియం పప్పులు కాంగ్రెస్ పార్టీలో చెల్లవు. ఆ పార్టీ మంత్రులు సొంత దుకాణాలు తెరుచుకున్నారు. బట్టి విక్రమార్క భార్యతో సహా ఆ పార్టీ కేబినెట్ రాష్ట్రాన్ని దోచుకుంటోంది. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి అవినీతిమయం అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 250 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డిఈఏ భర్తీకి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ ఖాళీలపై ఏపీపీఎస్సీకి జలవనరుల శాఖ ప్రతిపాదనలు పంపనుంది. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు సమాచారం. ఇటీవల ఈ శాఖలో 266 మంది ఉద్యోగులకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. త్వరలోనే మరికొందరికి ప్రమోషన్లు ఇవ్వడంపై ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ దృష్టి సారించారు. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. అభయహస్తం పథకం డబ్బులను తిరిగి లబ్ధిదారులకు చెల్లించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. త్వరలో వడ్డీతో కలిపి మొత్తం సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని యోచిస్తోంది. ఈ మేరకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా గ్రామాల వారీగా లబ్ధిదారుల జాబితాను అధికారులు సిద్ధం చేస్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 21 లక్షల మంది లబ్ధిదారులు ఈ పథకంలో ఉన్నారు. దీంతో మరికొద్ది రోజుల్లో లబ్ధిదారుల ఖాతాల్లో వడ్డీతో సహా నగదుని ఏర్పాటు చేయాలి. నేషనల్ టాప్ 10 న్యూస్ మరో నేషనల్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.